ఈ వీడియోలో మనం చాలా ప్రాధాన్యమైన విషయం గురించి మొదటి నుండి చివరి వరకు సులభంగా అర్థం చేసుకునేలా తెలుసుకోబోతున్నాం. చాలామంది ముస్లింలు కలలు అంటే ఏమిటి, అవి ఎక్కడ్నించి వస్తాయి, అవి నిజమవుతాయా, వాటిని నమ్మాలా లేదా అనే విషయాల్లో స్పష్టత లేకుండా ఉంటారు. అందుకే ఈ విషయాన్ని ఖుర్ఆన్ మరియు సహీ హదీస్ ప్రకారం సరైన విధంగా అర్థం చేసుకోవడం చాలా అవసరం. ముందుగా కల అంటే ఏమిటి అనేది తెలుసుకోవాలి. మనం నిద్రలో ఉన్నప్పుడు మనకు కనిపించే దృశ్యాలను కలలు అంటారు. కొన్ని కలలు చాలా స్పష్టంగా ఉంటాయి, కొన్ని అర్థం కాకుండా ఉంటాయి, కొన్ని భయంకరంగా ఉంటాయి. చాలామంది ఒక తప్పు చేస్తారు. ఏ కల వచ్చినా దానికి ఒక అర్థం ఉందని భావిస్తారు. కానీ ఇస్లాం ప్రకారం ప్రతి కలకు అర్థం ఉండదు. ఇస్లాం ప్రకారం కలలు 3 రకాలుగా ఉంటాయి అని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు స్పష్టంగా చెప్పారు. మొదటిది మంచి కలలు. ఇవి అల్లా నుండి వస్తాయి. ఇవి మనసుకు ప్రశాంతత ఇస్తాయి, భయం కలిగించవు, సింపుల్గా మరియు క్లియర్గా ఉంటాయి. కొన్నిసార్లు ఇవి నిజం కావచ్చు. రెండవది చెడు కలలు. ఇవి శైతాన్ నుండి వస్తాయి. ఇవి భయం, టెన్షన్, ఆందోళన కలిగిస్తాయి. మూడవది మన మనసు నుండి వచ్చే కలలు. మనం రోజు మొత్తం ఏమి ఆలోచించామో, చూశామో అదే మనకు కలలో కనిపిస్తుంది. ఇవే ఎక్కువగా జరుగుతాయి. ఇప్పుడు చాలా ముఖ్యమైన ప్రశ్న ఏమిటంటే, కలలు నిజమవుతాయా? అవును, కొన్నిసార్లు నిజమవుతాయి. ఖుర్ఆన్లో యూసుఫ్ అలైహిస్సలాం గారి కథలో ఆయన చిన్నప్పుడు చూసిన కల తరువాత నిజమైంది. దీనితో మనం అర్థం చేసుకోవాలి, కొన్ని కలలు అల్లాహ్ నుండి వచ్చినవైతే అవి నిజం కావచ్చు. కాని ప్రతి కలను ఇలా భావించడం పూర్తిగా తప్పు. మరి ఎందుకు కొన్నిసార్లు కలలు నిజంగా జరిగినట్లుగా అనిపిస్తాయి? దీనికి కొన్ని కారణాలు ఉన్నాయి. కొన్నిసార్లు అది కేవలం యాదృచ్ఛికం మాత్రమే ఉంటుంది. కొన్నిసార్లు మన మెదడు ముందే గమనించిన విషయాన్ని కలగా చూపిస్తుంది. చాలా అరుదుగా మాత్రమే అది నిజమైన మంచి కల అవుతుంది. అందుకే ప్రతి కలను సంకేతంగా తీసుకోవడం సరికాదు. ఇప్పుడు చాలా ముఖ్యమైన విషయం, కలల ఆధారంగా మనం నిర్ణయాలు తీసుకోవచ్చా? ఇస్లాం ప్రకారం కాదు. వివాహం, డబ్బు, పని, జీవితం వంటి పెద్ద విషయాల్లో కలల ఆధారంగా నిర్ణయం తీసుకోవడం తప్పు. కలలు షరియత్కు ఆధారం కావు. మనకు మార్గదర్శనం ఖుర్ఆన్ మరియు సహీ హదీస్ నుంచే రావాలి. ఇప్పుడు ఒక కల వచ్చిన తర్వాత మనం ఏమి చెయ్యాలి అనేది తెలుసుకోవాలి. ఒక మంచి కల వచ్చినప్పుడు అల్లాహకు శుక్రం చెప్పాలి. అవసరమైతే మంచి మనుషులతో మాత్రమే పంచుకోవచ్చు. ఒక చెడు కల వచ్చినప్పుడు దానిని పట్టించుకోకూడదు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు, చెడు కల వచ్చినప్పుడు ఎడమవైపు 3 సార్లు స్వల్పంగా ఊదాలి, అల్లాహ్ వద్ద శరణు కోరాలి, ఆ కలను ఎవరితోనూ చెప్పకూడదు. ఇలా చేస్తే ఆ కల వల్ల ఎలాంటి హాని ఉండదు. ఒక కల అర్థం కాకపోతే దానిని పూర్తిగా వదిలేయడం మంచిది. ఇప్పుడు చివరిగా మనం ఏమి చెయ్యాలి అనే విషయం. మనం కలలను పూర్తిగా నమ్మకూడదు. కొన్ని మంచి కలలు ఉంటే వాటిని పాజిటివ్గా తీసుకోవచ్చు, కానీ వాటిపై ఆధారపడకూడదు. మన జీవితం ఖుర్ఆన్ మరియు సున్నహ్ ప్రకారం నడవాలి. కలలు మన జీవితాన్ని నడిపించే ప్రధాన మార్గం కాదు. అవి కేవలం ఒక చిన్న భాగం మాత్రమే. అందుకే ప్రతి ముస్లిం ఈ విషయాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలి. కలలు వచ్చినప్పుడు గందరగోళానికి గురికాకుండా ఇస్లాం చెప్పిన విధంగా స్పందించాలి. అల్లాహ్పై నమ్మకం పెట్టుకుని ఖుర్ఆన్ మరియు హదీస్ ప్రకారం జీవించడం మనకు నిజమైన మార్గదర్శనమిస్తుంది.